అందరికీ నమస్కారం అండి. నా పేరు పి సత్యవాణి. నేను ఈసారి పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మరి విశాఖపట్నం ఎంపీ ప్రతినిధిగా పీపుల్ పార్టీ ప్రతినిధిగా నేను నించున్నాను. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి, మరి అహింసావాదులే పరిపాలకులు కావాలి. ఇది సత్యం పార్టీ, ఇది ధర్మం పార్టీ, ఇది యోగుల పార్టీ, ఇది సంస్కారవంతమైన పార్టీ, ఇది సంఘ సంస్కృతుల పార్టీ. నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం అండి, ఓన్లీ పిఎస్ఎస్ మాస్టర్స్ ఒక్కరి నుంచి ఉంటే పీపుల్ పార్టీ కాదు. ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా రామచంద్ర మిషన్, రామకృష్ణ మిషన్, మరి బ్రహ్మకుమారి, జైన్ సంస్థలు, బుద్ధిజం, మరి సత్యసాయి సంస్థలు, మరి జగ్గి వాసుదేవుని, రవిశంకర్ గురు, ఎంతో మంది గురువులు ఉన్నారండి. కానీ ఈ పార్టీలు మనకెందుకు, రాజకీయాలు మనకెందుకు అనుకోకుండా మరి మా యొక్క గురువు అయినటువంటి మా పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు, మరి జగద్గురు, విశ్వగురు, పరమగురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి ఆత్మ ప్రణాళిక తెలియజేస్తూ వారి యొక్క సతీమైనటువంటి స్వర్ణమాల పత్రి గారికి ముఖ్యంగా ఈరోజు ఈ ఒక ఎంపీగా నిల్చోవడానికి ఈ ధైర్యం, ఈ సాహసం ఎలా వచ్చిందంటే, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, కానీ దాంతోపాటుగా సంఘం శరణం గచ్చామి ఉంటుంది. సంఘం పట్ల కూడా మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. మరి సొంత లాభం కొంత మాని పొరుగువాడికి సాయపడమే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే మాట వినడమే కాకుండా అది 99లో ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉండి అందరినీ ఆ పార్టీ పరంగా నించోబెట్టడం, వాళ్ళకి ఆర్థికంగా అన్ని సపోర్ట్ చేసి వచ్చేది మొదలుపెట్టాను. కానీ ఈరోజు నేనే స్వయంగా ఏదో పార్టీ ప్రతినిధిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మరి ఎంపీ ప్రతినిధిగా నేను నించోవడం జరిగింది. దాని తాలూకా నా యొక్క చూడండి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మరి మేనిఫెస్టో చూస్తే కనుక ఆత్మ జ్ఞానాయుత మేధావులే మాత్రమే ప్రజలకు సుపరిపాలన, సత్యపాలన, రామరాజు రావాలన్నా, ప్రపంచ శాంతి కలగాలన్నా దానికి ముఖ్యంగా ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి, ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి, శాకాహారులు మాత్రమే పాలకులు కావాలని నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ధ్యానము, శాకాహారము. ఎందుకంటే మన ఆహార వ్యవహారాలను బట్టి ఉంటుంది. మన వ్యక్తి వికాసిస్తే వ్యవస్థ అంతా వికసిస్తుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా తీసుకెళ్తాను. దాంట్లో భాగంగా మరి ఏవైతే ఉన్నాయో చూడండి, ముఖ్యంగా ఎన్నో విషయాలు మేము పొందుపరచడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఆత్మజ్ఞాన మేధావులు అయితే ఫస్ట్ది. రెండవది ధ్యానాన్ని, స్పిరిచువల్ సైన్స్ ని అన్ని విద్యాలయాలు, కళాశాలలో, మరి విశ్వవిద్యాలయాలు అన్నింటిలో కూడా తీసుకెళ్లాలని, దాన్ని పాఠ్యాంశాలను ప్రవేశించాలని ధ్యానాన్ని ముఖ్యంగా తీసుకున్నాం. మేము ప్రజల్లో మరణ భయం అనే దాన్ని ధ్యానం ద్వారా పోగొట్టచ్చు. ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్ తో వెళ్లాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. మహిళలకు అన్ని రంగాల్లోని సరిసమాన పరివర్తన ప్రతిపత్తిని 50% వాటా కల్పిస్తుంది. ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులకు, కళాకారులకు ప్రత్యేకంగా ఆర్థిక స్తోమతను ఇస్తుంది. మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని, ప్రకృతి పరిరక్షణను మరింత ఉధృతం చేయడం ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక పార్టీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా నెలకొల్పడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కంప్యూటరీకరణను మరింత తీవ్రతరం చేయడం కోసం ఇది ముందుకొస్తుంది. మరి రాష్ట్రంలో, దేశంలో రోడ్ల మీద, మరి పబ్లిక్ స్థలాల్లో ఇంకా భిక్షగాలు నిషేధించబడాలి. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. కుల, మత, వర్గ, వర్ణ, ధనిక, పేద దానికి అతీతంగా అందరికీ సరిసమానంగా నీతి, నిజాయితీ, సత్యం, ధర్మంతో కూడిన ధర్మ పరిపాలన అందించబడుతుంది. ఇది ఇందులో మేనిఫెస్టో కొన్ని మాత్రమేనండి. మరి ముఖ్యంగా అన్ని రంగాల్లోని మహిళలైతేనేమి, యువత అయితేనేమి, మరి రైతు అయితేనేమి అన్నిటి నుంచి ముందుకు తీసుకెళ్లాలి. సత్యపాలన, మరి ధర్మపాలన ఇవ్వాలని పిరమిడ్ పార్టీ ముందుకు వచ్చింది. మరి ఓటర్ మహాశయులకి మరీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ పవిత్రమైన, మీ అమూల్యమైన, అతి శక్తివంతమైన ఓటుని 5 సంవత్సరాలు మనల్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఆలోచించి ఎవరికి వెయిట్ అయ్యాలనేది మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ సత్యవాణి.